కానీ ఎఫర్ట్స్ అనేవి మనం ఏ సినిమా చేసినా ఎఫర్ట్ అనేది ఫుల్ ప్రెజర్గా పెడతాం. ఇప్పుడు నువ్వు కూడా కెరియర్ బిగినింగ్లో వర్షం 2 హిట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏ సినిమా చూసినా కొంచెం వెరైటీ సబ్జెక్ట్సే సెలెక్ట్ చేసుకున్నావు, కానీ ఫలితాలు అనేవి నీకు వ్యతిరేకంగా వచ్చింది. అవును అవును. సో అప్పుడు ఏమనిపించేది? అదే అండి. సో అప్పుడు అంటే అదే నాకు నా డిజిటల్స్లో చాలా బాగా చూసేవాళ్ళు అప్పుడు మూవీస్ అన్ని. కొన్నిసార్లు మిస్ అయినవన్నీ డిజిటల్లో బాగానే పీపుల్ యూస్ టు వాచ్ అని ఈ సినిమా చూసామన్నా చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు. ఒరే బాబు థియేటర్లో చూడొచ్చు కదరా అనుకునేవాడిని, థియేటర్లో చూస్తే బాగుంటుందని. సో ఆ ప్రాసెస్లోనే ఈ సినిమా రావడం. అండ్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా థియేటర్కల్గా కుదిరిందండి. కొన్ని ఫిలిమ్స్ ఇప్పుడు రామ్ కామ్స్ చేస్తుంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఇది లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్, ఇది ఇంట్లో అయినా చూసుకోవచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ శంబాలాకి వచ్చేసరికి శంబాలాకి నేను అనుకున్న దానికంటే నేను ఫస్ట్ అయితే వినినప్పుడు మేము అనుకున్నప్పుడు చిన్న స్పానే ఉండింది, బట్ అది చేస్తూ చేస్తూ పెద్దదైంది. సో థియేట్రికల్గా కుదరడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆడియన్స్ ఇన్ టు ద థియేటర్స్. బిఫోర్ కోవిడ్ నా శశి ఫిలిం కూడా టెరిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మార్నింగ్ షోస్ ఆల్మోస్ట్ 70% 80% ఆక్యుపేషన్ వచ్చింది. బట్ కోవిడ్ తర్వాత థియేటర్కి రావడం, థియేటర్లో చూడడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ అయిపోయింది. ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ హీరో, నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ హీరో, ఎవ్రీ ఫిల్మ్. అండ్ రొటీన్గా ఉంటే లేకపోతే ఏదైనా అన్ఇంట్రెస్టింగ్గా ఉంటే ఆ ట్రైలర్ చూసే జనం రిజెక్ట్ చేసేస్తున్నారు. అంత దే ఆర్ వెరీ వెరీ ష్రూడ్ ఆ విషయంలో. సో ఈ ఫిలిం నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఈ సినిమా థియేట్రికల్గా ఈసారి కుదిరిందని శంబాల. అంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, లైక్ సౌండ్ డిజైన్ కానీ హారర్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా కుదిరిందని నేను అనుకుంటున్నాను. అది ఇంకా డిసెంబర్ 25 ప్రేక్షకులు చూసి చెప్పాలి. వచ్చిన మీకు కృష్ణమ్మ అఫ్కోర్స్ మంచి సినిమా, మంచి టైటిల్, బట్ అనుకున్న ఇది రాలేదు సక్సెస్ అని. జనరల్గా ఎవరికైనా మనం ఫస్ట్ సినిమాతోనే ఒక గుర్తింపు వస్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడు అది ఈ రోజుకి సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే కెరీర్ బిగినింగ్లో తనకు వచ్చిన సక్సెస్ లేదు. సో అలాంటి సక్సెస్ నీకు రాలేదు కదా, ఈ సినిమాతో అది నెరవేరుతుందా? ఎలా? 100% అదే నమ్మకంతో ఉన్నానండి. బికాజ్ కృష్ణమ్మ గేవ్ మీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమాతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. బట్ ఈ సినిమాతో మీరు చెప్పినట్టు అనుకున్న పేరు, అనుకున్న ప్రతిష్ట దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాజ్ టీమ్ ఎఫర్ట్, ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్, డైరెక్టర్స్ ఎఫర్ట్, అందరి ఎఫర్ట్ కలిసి ఐ థింక్ దిస్ ఇస్ గోనా బి సంథింగ్ రియలీ బిగ్ అని కోరుకుంటున్నాము. బికాజ్ సినిమా అలాంటిది, కంటెంట్ అలాంటిది, అలానే అదిగా చెప్పినట్టు సౌండ్ డిజైన్ చాలా బాగా కుదిరింది, విజువల్గా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు అనుకున్నట్టు ఆ ఎమోషన్ కానివ్వండి, లేదా మీరు కోరుకునే ఆల్ ద విజువల్ ఎవ్రీథింగ్, ఆల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఇందులో. సో ఇది లేదు అనడానికి లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ గోనా బి అ ప్రాపర్ బ్యాంగర్. ఈ ఇయర్ని ఒక బ్యాంగ్తో ఎండ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది.